అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. ప్రపంచం ఒక అగ్నిగుండంలా మారిపోతుంది. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధ మంటలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండెకాయను తాకుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు పేర్లు ఇప్పుడు కేవలం జియో పాలిటిక్స్ కాదు, ప్రతి సామాన్యుడి కిచెన్కి, ప్రతి కుటుంబ బడ్జెట్కి, ప్రతి దేశ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన అంశాలుగా మారిపోయాయి. ఈ ఉద్రిక్త పరిస్థితిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఏడాది పాటు బంగారం కొనవద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమన్నారు, విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోమన్నారు, వర్క్ ఫ్రం హోమ్ను మళ్ళీ ఆలోచించమన్నారు. ఇది ముందస్తు జాగ్రత్త లేదా రాబోయే ఆర్థిక తుఫాన్కు సంకేతమా? ప్రజలను సిద్ధం చేస్తున్నారా లేక ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల భుజాలపై మోపుతుందా? ఒకవైపు ప్రధాని విజ్ఞప్తి, మరోవైపు విపక్షాల విమర్శలు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని ఎదుట తెలంగాణ అభివృద్ధి గురించి కీలక డిమాండ్లు చేశారు. అసలు దేశం ఎటు వెళ్తుంది? ప్రపంచ యుద్ధ ప్రభావం మన ఇంటి వరకు ఎలా వస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు కొత్తవి కావు, కానీ కొన్ని యుద్ధాలు కేవలం బుల్లెట్లతోనే కాదు, మార్కెట్లతో కూడా దేశాలను దెబ్బతీస్తాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు అలాంటివే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఇప్పటికే కలవరపెడుతుండగా అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. యుద్ధం అంటే కేవలం సైనిక ఘర్షణ కాదు, దాని వెనుక ఆయుధాలు, చమురు, వాణిజ్య మార్గాలు, అంతర్జాతీయ మార్కెట్లు అన్నీ కలిసిపోతాయి. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి హార్ముజ్ జలసంధి. ఈ మార్గంలో అంతరాయం అంటే ప్రపంచానికి భారీ దెబ్బ. ఎందుకంటే ప్రపంచ చమురులో పెద్ద శాతం ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. ఈ మార్గంలో ఆటంకాలు మొదలయ్యాయనే వార్తలతోనే అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఉలిక్కిపడ్డాయి. చమురు ధరలు పెరగడం మొదలైంది. అదే సమయంలో బంగారం ధరలు కూడా అమాంతం ఎగబాకాయి. ఎందుకంటే సంక్షోభ సమయంలో పెట్టుబడిదారులు బంగారం వైపు పరిగెడతారు. ఫలితంగా ధరలు మరింత పెరుగుతాయి. ఇది కేవలం స్టాక్ మార్కెట్ వార్త కాదు, దీని ప్రభావం సాధారణ ప్రజలపై కూడా పడుతుంది. పెట్రోల్ ధర పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరిగితే కూరగాయల నుంచి సరుకుల వరకు అన్నీ ఖరీదవుతాయి. అంటే యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరిగినా దాని దెబ్బ మన ఇంటి బడ్జెట్కి తగులుతుంది. ఇదే నేపథ్యంతో దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ముందుగానే హెచ్చరించడం ప్రభుత్వ బాధ్యతే. కానీ ప్రధాని చేసిన విజ్ఞప్తులు ఎందుకంత సంచలనంగా మారాయి? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అసాధారణమైన విజ్ఞప్తులు చేశారు. సాధారణంగా నాయకులు అభివృద్ధి పథకాలు, హామీల గురించి మాట్లాడతారు. కానీ ఈసారి ప్రధాని ప్రజల జీవన శైలినే మార్చుకోవాలని కోరారు. ఏడాది పాటు బంగారం కొనవద్దని అన్నారు. విదేశీ ప్రయాణాలు తగ్గించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గించాలని కోరారు. సాధ్యమైనంత వరకు మెట్రో, బస్సులు వంటి ప్రజా రవాణానే ఉపయోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, కరోనా సమయంలో చూసిన వర్క్ ఫ్రం హోమ్ మోడల్ను మళ్ళీ అనుసరించాలని కూడా సూచించారు. ఈ సూచనల వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం. ఎందుకంటే చమురు దిగుమతుల కోసం భారీగా డాలర్లు వెళ్తాయి. బంగారం దిగుమతులకు విదేశీ మారక ద్రవ్యం అవసరం. ఇలాంటి సమయంలో దిగుమతులు పెరిగితే దేశ ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. అందుకే మోదీ ప్రజలకు దేశ ప్రయోజనం కోసం కొంత త్యాగం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన సందేశం స్పష్టం. దేశభక్తి అంటే కేవలం సరిహద్దులో పోరాడటమే కాదు, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా జీవించడం కూడా దేశ సేవే. ఈ సందేశం కొందరికి దూరాదృష్టిగా అనిపించింది, మరికొందరికి మాత్రం ఇది భయపెట్టే సంకేతంలా కనిపించింది. जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा लें। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी। आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें
तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसिंग, वर्चुअल मीटिंग, इनको हमें फिर से प्राथमिकता देनी है। साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं। जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है। हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। भारत में बहुत सारी जगह है, वहां हम जा सकते हैं, बहुत कुछ भारत में किया जा सकता है। साथियों, हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं, हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको यह तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। ప్రధాని పిలుపు దేశ ప్రయోజనం కోసమా లేక ప్రభుత్వ వైఫల్యానికి ముందస్తు కవరప్ప? విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా దాడి చేశారు. ప్రజల నుంచి త్యాగాలు కోరడం ప్రభుత్వ ఆర్థిక వైఫల్యానికి సంకేతమని ఆరోపించారు. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్లొద్దు, వర్క్ ఫ్రం హోమ్ చేయండి, ఇవి సలహాలు కావు, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటును వెంటనే సమావేశపరచాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. మంత్రులు విలాసవంతమైన ప్రయాణాలు చేస్తుంటే ప్రజలు మాత్రమే త్యాగాలు చేయాలా అని నిలదీశారు. విపక్షాల ప్రధాన వాదన ఏంటంటే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉండాలి. ఇప్పుడు ప్రజల జీవన శైలిని మార్చమని చెప్పడం సరైంది కాదని అంటున్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం మాత్రం పరిస్థితిని గంభీరంగా తీసుకున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి సమీక్షలు, ఇంధన సరఫరాపై మానిటరింగ్, ధరల నియంత్రణపై చర్చలు, ఇవన్నీ పరిస్థితి సాధారణంగా లేదనే భావన కలిగిస్తున్నాయి. అంటే అసలు ప్రశ్న ఇదే, దేశం నిజంగానే ఒక ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందా? और जो वेस्ट एशिया में हो रहा है उससे कितने रुपए का नुकसान होगा? मतलब एक प्रकार से पैराडाइम शिफ्ट करने की लड़ाई चल रही है, उससे हमारी इकोनॉमी को ज़बरदस्त नुकसान होने वाला है। स्टॉक मार्केट का आपने देख लिया, यूएस डील साइन कर दी है मोदी जी ने, तो बहुत ज़बरदस्त चोट लगने वाली है देश को। तो उस पर डिस्कशन करने से क्या प्रॉब्लम है, यही हम मांग रहे हैं। और उसके बाद हम दूसरी इशू पे डिस्कशन करेंगे। बट आपको क्या लगता है, वेस्ट एशिया का जो मामला है, क्या वो ज़रूरी नहीं है क्या? फ्यूल प्राइस, इकोनॉमिक डेविस्टेशन, ये ज़रूरी नहीं है? तो ये जनता की इशू है, इसको हम ज़रूरी मानते हैं, इस पे हम डिस्कशन चाहते हैं। उसके बाद स्पीकर पे जो मोशन है, ठीक है, उसको डिस्कस करेंगे, कोई प्रॉब्लम नहीं है। बट वो डिस्कशन करना नहीं चाहते हैं क्योंकि उसमें दूसरी बातें निकलेंगी, उसमें प्राइम मिनिस्टर की पोजीशन निकलेगी, प्राइम मिनिस्टर का जो पूरा कॉम्प्रोमाइज़ हुआ है, जो उन पर ब्लैकमेल किया जा रहा है,
वो सवाल उठेगा तो उसको डिस्कस नहीं करना चाहते। आपने देखा प्राइम मिनिस्टर भाग गए, पार्लियामेंट हाउस से भाग गए, अंदर नहीं आ पाएंगे। बता रहा हूँ, आप देख लेना, अंदर नहीं आ पाएंगे। ప్రపంచ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా అన్న చర్చ ఒకవైపు సాగుతుంటే తెలంగాణ వేదికగా మరో రాజకీయ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అభివృద్ధి గురించి మాట్లాడిన సీఎం తెలంగాణకు పెద్ద మనసు చూపాలని ప్రధానికి నేరుగా విజ్ఞప్తి చేశారు. అసలు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఇలాంటి వేదికలపై మర్యాదపూర్వక ప్రసంగాలే కనిపిస్తాయి. కానీ ఈసారి రేవంత్ రెడ్డి మాటల్లో విజ్ఞప్తి మాత్రమే కాదు, కొంత ఆవేదన, కొంత డిమాండ్ కూడా కనిపించింది. దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఎంతో వేగంగా పనిచేస్తున్నారని ప్రశంసించిన రేవంత్ అదే వేగం తెలంగాణ అభివృద్ధిలో కనిపించడం లేదని చెప్పారు. తెలంగాణ దేశ జనాభాలో కేవలం 3% మాత్రమే అయినప్పటికీ దేశ జీడీపీలో 5% వాటా ఇస్తుందని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రానికి కేంద్రం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ 2వ దశ మెట్రో, మూసీ ప్రాజెక్టు, రేడియల్ రోడ్లు, కొత్త రైల్వే లైన్లు, మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ, ఇలా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాని మోదీ కేవలం 2 గంటల సమయం ఇస్తే అన్ని ప్రతిపాదనలు వివరంగా చెప్తానని అన్నారు. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే కాదు, తెలంగాణకు మరింత కేంద్ర మద్దతు కావాలనే స్పష్టమైన సంకేతం. आज तेलंगाना राज्य ने 3% से कम जनता है इस देश में, मगर हम लोग 5% इस देश का जीडीपी जोड़ते जा रहा है. आगे हमारा सोच है, जिस दिन मोदी जी $30 ट्रिलियन जो सपना देख रहे हैं उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है. $3 ट्रिलियन इकोनॉमी बनाने के लिए हम घोषित पत्र हम लोग देश के सामने रखा है. इसीलिए तेलंगाना की जनता इस मौके पे प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूँ. जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे. 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए. आज 4 करोड़ तेलंगाना जनता भी कोई उम्मीद रख के चल रहा है. जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए. ఒకవైపు జాతీయ సంక్షోభం చర్చ, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి డిమాండ్లు. ఈ రెండింటి మధ్య అసలు ప్రజల ఆందోళన మాత్రం జీవన వ్యయం, యుద్ధ ప్రభావం మన జీవితాలపై ఎలా పడుతుంది? యుద్ధం అంటే చాలా మందికి టీవీ స్క్రీన్ మీద కనిపించే దృశ్యాలే గుర్తుకొస్తాయి. కానీ అసలు యుద్ధ ప్రభావం మన దైనందిన జీవితంలో చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది. మొదట పెట్రోల్ ధర పెరుగుతుంది. పెట్రోల్ ధర పెరిగితే ఆటో ఛార్జీలు పెరుగుతాయి, క్యాబ్ ఖర్చు పెరుగుతుంది, ట్రక్ రవాణా ఖర్చు పెరుగుతుంది. దాని తర్వాత మార్కెట్లో కూరగాయ ధరలు పెరుగుతాయి, పాల ధరలు పెరుగుతాయి, ఆహార సరుకులు ఖరీదవుతాయి. ఎందుకంటే ప్రతి వస్తువు ఎక్కడో చోట నుంచి మన దగ్గరికి రవాణా అవ్వాలి. గ్యాస్ ధర పెరిగితే కుటుంబ బడ్జెట్ కుదేలవుతుంది, ఎయిర్ టికెట్లు ఖరీదవుతాయి. దిగుమతులపై ఆధారపడే పరిశ్రమలకు ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. దాంతో ఉద్యోగాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అంటే యుద్ధం కేవలం సరిహద్దుల్లో కాదు, మన ఇంటి ఖర్చు పుస్తకంలో కూడా జరుగుతుంది. ఇదే కారణంగా ప్రభుత్వాలు ముందుగానే జాగ్రత్త చర్యల గురించి మాట్లాడతాయి. అయితే ప్రపంచ చమురు మార్కెట్ ఎందుకింత సున్నితంగా స్పందిస్తుంది? హర్ముజ్ జలసంధి ఎందుకంత కీలకం? ప్రపంచ చమురు రాజకీయాల్లో హార్ముజ్ జలసంధి ఒక ప్రాణనాళిక. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచానికి వెళ్లే భారీ చమురు రవాణాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గంలో అంతరాయం అంటే ప్రపంచ సరఫరా గొలుసుకు భారీ షాక్. ఇది ఎందుకు ప్రమాదకరం? ఎందుకంటే ప్రపంచ దేశాలు చమురుపై భారీగా ఆధారపడి ఉన్నాయి. రవాణా, విద్యుత్ పరిశ్రమలు అన్నీ దీనిపై ఆధారపడతాయి. ఒకవేళ సరఫరా తగ్గితే డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు ధరలు ఆటోమేటిక్గా ఎగబాకుతాయి. భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది మరింత సవాల్. చమురు బిల్లు పెరిగితే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడే ప్రమాదం ఉంటుంది. దిగుమతులు ఖరీదవుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇదే కారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రశ్న ఒక్కటే, ఇది తాత్కాలిక సంక్షోభమా లేక దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడికి ప్రారంభమా?
ప్రపంచ సంక్షోభ నేపథ్యంలో ప్రజల సహకారం కోరడం ప్రభుత్వాల బాధ్యతే. కానీ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన 5 కీలక విజ్ఞప్తులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఆ సూచనల వెనుక ఉన్న ఆర్థిక లెక్కలు ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరంగా చూద్దాం. ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తుల్లో అత్యంత చర్చనీయాంశం బంగారం కొనవద్దన్న సూచనే. భారతీయ కుటుంబాలకు బంగారం కేవలం ఆభరణం కాదు, అది భావోద్వేగం, భద్రత, పెట్టుబడి, సాంప్రదాయం. ఇల్లిల్లు వేడుకలు, కుటుంబ కార్యక్రమాలు, బంగారం లేకుండా ఊహించలేని స్థితి. అలాంటి దేశంలో ఏడాది పాటు బంగారం కొనొద్దని చెప్పడం చిన్న విషయం కాదు. అయితే దీని వెనుక ఆర్థిక లాజిక్ ఉంది. భారత్ బంగారాన్ని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. బంగారం కొనాలంటే విదేశీ కరెన్సీ వెళ్తుంది, ముఖ్యంగా డాలర్లు. ఇప్పటికే చమురు దిగుమతుల కోసం భారీ విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుంది. అలాంటి సమయంలో బంగారం దిగుమతులు కూడా పెరిగితే ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇది విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతుంది. అందుకే అనవసర దిగుమతులు తగ్గించాలనే ఆలోచనతో ఈ సూచన వచ్చినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద భావోద్వేగ అంశం. బంగారం తర్వాత మరో కీలక సూచన: ప్రయాణాలపై నియంత్రణ, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలన్న పిలుపు. ప్రతిరోజు మన జీవితంలో కనిపించని అతిపెద్ద ఖర్చు ఇంధనం. ప్రతి వ్యక్తి నేరుగా పెట్రోల్ కొనకపోయినా ప్రతి వస్తువులో ఇంధన ఖర్చు దాగి ఉంటుంది. పంట పొలం నుంచి మార్కెట్ రావడానికి ట్రాన్స్పోర్ట్ కావాలి, ఫ్యాక్టరీ నుంచి దుకాణానికి సరుకు రావడానికి డీజిల్ కావాలి, మన ప్రయాణాలకు పెట్రోల్ కావాలి. అందుకే చమురు ధర పెరిగితే మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజా రవాణాను ఉపయోగించమన్నారు. మెట్రో, బస్సులు, కార్ పూలింగ్ వంటి పద్ధతులు అనుసరించాలని కోరారు. అనవసర ప్రయాణాలు తగ్గించాలని చెప్పారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్ష కాదు, సంక్షోభ సమయంలో వనరుల నిర్వహణగా ప్రభుత్వం చూస్తుంది. అయితే విమర్శకులు మాత్రం ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఇప్పటికే ఖర్చుల ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ త్యాగాలే ఎందుకు? అది ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. కరోనా తర్వాత మళ్ళీ వినిపిస్తున్న పదం వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది నిజంగా ఆర్థికంగా ఎంత ఉపయోగపడుతుంది? కరోనా సమయంలో ప్రపంచం ఒక కొత్త పని సంస్కృతిని చూసింది. ఆఫీసులు మూతపడ్డా పనులు ఆగలేదు. వీడియో మీటింగ్స్, వర్చువల్ టీమ్స్, ఇంటి నుంచే పని. ఇప్పుడు అదే మోడల్ను ప్రధాని మళ్ళీ ప్రస్తావించారు. ఎందుకంటే లక్షలాది ఉద్యోగులు ప్రతిరోజు ప్రయాణించే ఇంధన వినియోగం తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, కాలుష్యం తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది. కంపెనీలకు కూడా నిర్వహణ ఖర్చులు తగ్గవచ్చు. కానీ ప్రతి రంగానికి ఇది సాధ్యం కాదు. ఫ్యాక్టరీ ఉద్యోగి ఇంటి నుంచి పని చేయలేడు. ఫీల్డ్ స్టాఫ్కు ఇది వర్తించదు. చిన్న వ్యాపారాలకు ఇది ఉపయోగపడదు. అందుకే ఇది పరిమిత పరిష్కారమే. అయినా సరే పెద్ద నగరాల్లో కొంత ప్రభావం చూపగలదు. ఇప్పుడు చివరి ప్రశ్న: ఇది తాత్కాలిక జాగ్రత్త లేక దేశం పెద్ద ఆర్థిక సవాల్ ముందర నిలిచిందా? ప్రపంచ రాజకీయాలు అనిశ్చితంగా ఉన్నాయి. యుద్ధం ఎంతకాలం సాగుతుందో ఎవరు చెప్పలేరు. చమురు ధరలు ఎక్కడ ఆగుతాయో చెప్పలేరు. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందుగానే ప్రజలను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాయి. అది బాధ్యత కూడా. అదే సమయంలో ప్రజలు అడిగే ప్రశ్న కూడా సమంజసమే. సంక్షోభం వచ్చినప్పుడల్లా త్యాగం సామాన్యులదేనా? అభివృద్ధి సమయంలో లాభం అందరికీ చేరుతుందా? ఇవి ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రశ్నలు. ఒక విషయం మాత్రం స్పష్టం: ప్రపంచంలో ఎక్కడ జరిగినా పెద్ద సంఘటనలు మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారిత వ్యవస్థ. ఒక దేశంలో యుద్ధం, మరో దేశంలో ద్రవ్యోల్బణం, ఒక ప్రాంతంలో సంక్షోభం, ఇంకో ప్రాంతంలో కుటుంబ బడ్జెట్ సంక్షోభం. అందుకే ఈ చర్చ కేవలం రాజకీయ చర్చ కాదు, ప్రతి ఇంటి చర్చ. ప్రపంచ యుద్ధ ఉద్రిక్తతలు, చమురు సంక్షోభం, దేశ ఆర్థిక ఆందోళనలు, ప్రధాని విజ్ఞప్తులు, విపక్షాల విమర్శలు, తెలంగాణ అభివృద్ధి డిమాండ్లు, ఈ మొత్తం పరిణామాల మధ్య చివరికి ప్రభావం పడేది సామాన్యుడిపైనే. ఇది ముందస్తు జాగ్రత్త లేదా పెద్ద ఆర్థిక హెచ్చరిక? కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం మాత్రం ప్రపంచ పరిణామాలను గమనిస్తూ బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. థ్యాంక్ యూ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.